మిరపకాయల ధరలు తగ్గుతున్నాయి. శీతల గిడ్డంగులు నిల్వ చేసిన సరుకును తక్కువ ధరకు అమ్ముకోలేక అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు మూడేళ్లుగా పంటను నల్లి వైరస్ ఆకు ముడత తీవ్రంగా నష్టపరిచాయి. ఈ వైరస్ వలన పంట పూర్తి స్థాయిలో ఎగోకముందే మొక్కగా ఉన్నప్పుడే పీకి వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈసారి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఉభయ జిల్లాలో మిరప సాగు ఎక్కువగా మంది మందుకు రావటం లేదని తెలిపారు. అయితే అధికారులు భూసార పరీక్షలు నిర్వహించి మిరప రైతులను వైరస్ తెగులు నుంచి ఏ మందులు వాడితే పోతుందో సలహాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. మేము గత 5-6 ఏళ్ల నుంచి మిర్చి తోట వేస్తా ఉన్నాం. గత 3 ఏళ్ల నుంచి అయితే ఏంటికి పనికి రాకుండా పోతున్నాయి. ఇది తెగుళ్ళు వచ్చి మేము గతంలో నుంచి పోల్చుకుంటే ఇప్పటికీ అసలు కనీసం దిగుబడులు లేవు. దానివల్ల నష్టపోతా ఉన్నాం. పోయినసారి 2.5 ఎకరాలు వేసామండి. 2.5 ఎకరాలలో కనీసం 3 క్వింటాలు అయింది. పెట్టుబడి మాత్రం ఒక ఎకరానికి వచ్చేసి 70-80 వేల నుంచి 1 లక్ష వరకు వచ్చింది. 2.5 ఎకరాలు అంటే 3 లక్షలు దాటింది. ఆఖరికి దానికి క్వింటాలకి అమ్ముకుంటే కనీసం 10 మందులకి రాలేదండి, అడుగు మందులు. గత 2-3 సంవత్సరాలు బట్టి మిరప తోటలు వేస్తున్నాం. 2 సంవత్సరాల క్రితం వేసిన తోటల్లో పూర్తిగా నష్టపోయాం. చీడ పురుగు అంతా రావటం వల్ల, తెగులు రావటం వలన మిరప తోట మొత్తం కంప్లీట్గా నాశనం అయిపోయింది. ఎదగకుండా రెండోది మొత్తం కంప్లీట్గా అసలు వ్యవసాయం అనేది రాకుండా పోయింది. తర్వాత దాన్ని వీక్ పారేసి మార్కెట్లో ఎక్కువ రేటు ఉండటం వల్ల రైతులు తొందరపడి జూలైలోనే నారు పోసి జూలై ఆఖరి అదేవిధంగా ఆగస్టులో వేసుకోవడం జరిగింది. దానివల్ల జూలైలో హై టెంపరేచర్స్ ఉండటం వల్ల ముఖ్యంగా మిర్చిలో సకింగ్ పెస్ట్ ఎక్కువయ్యి వైరస్ రావటం జరిగింది. దానివల్ల చాలామందికి దిగుబడి చాలా తక్కువగా వచ్చింది.